పార్వతీపురంలో రోడ్ షోలో జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇదే తోటపల్లి ప్రాజెక్టు దశాబ్దాలుగా ఏ ఒక్కరూ కూడా ఏ మంచి కూడా చేయని పరిస్థితుల్లో ఆ రోజుల్లో నాన్నగారు పాదయాత్ర చేస్తూ తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేయాలి అని చెప్పి రైతన్నలు అడిగిన ఆకాంక్షను, రైతన్నలు పడుతున్న బాధను చూసి ఆ దివంగత నేత ప్రీతమ నాయకున్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ఆ తోటపల్లి ప్రాజెక్టు ఆ రోజుల్లోనే 450 కోట్ల రూపాయల ఆ తోటపల్లి ప్రాజెక్టులు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 90% పనులు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగాయి. దాదాపుగా 450 కోట్ల ప్రాజెక్టుల్లో 400 కోట్ల రూపాయలు ఆ దివంగత నేత హయాంలోనే ఖర్చు చేసి 90% పనులు పూర్తి చేస్తే మిగిలిపోయిన 10% పనులు కూడా చెయ్యలేక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంతటి దారుణంగా తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన రైతులను మోసం చేస్తూ ఉందో చూస్తూ ఉన్నాం. అక్షరాల 1,25,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సిన ఈ ప్రాజెక్టు ఇవాళకి కూడా ఇంకా 80,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వని పరిస్థితిలో ఈ ప్రాజెక్టు ఉంది అని అంటే 5 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో అన్న సంగతి మీ అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను సవినయంగా. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఒరిస్సాతో వివాదం ఉంది అని, ఒరిస్సాతో వివాదం ఉన్న కారణంగా ఏ ఒక్కరూ కూడా జంగావతి ప్రాజెక్టును చేయడానికి ముందుకు రాల. కానీ అటువంటి వివాదం ఉన్నా కూడా జంగావతి ప్రాజెక్టు చెయ్యాలి, ఈ ప్రాంతానికి మంచి చెయ్యాలి, రైతన్నలు అడిగారు అని చెప్పి ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడ కది విని ఎరగని విధంగా రబ్బర్ డ్యామ్ ప్రాజెక్టును తీసుకొని వచ్చి ఆ రోజుల్లోనే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రైతన్నలకు తోడుగా నిలిచారు. అటువంటి ప్రాజెక్టు కూడా ఇవాళ పరిస్థితి ఏమిటో చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మాటి మాటికి స్పెషల్ ఫ్లైట్లు వేసుకుంటాడు. స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని టిఫిన్కు తమిళనాడుకు పోతాడు, స్టాలిన్ను కలవడానికి. భోజనం చేయడానికి వెస్ట్ బెంగాల్కు పోతాడు, మమతా బెనర్జీతో భోజనం చేయడానికి. ఇంకా సరిపోదు అనుకుంటే సాయంత్రం కాఫీ తాగడానికి రాహుల్ గాంధీ దగ్గరికి కూడా పోతాడు ఈ పెద్ద మనిషి. కానీ అదే స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పక్కనే ఉన్న ఒరిస్సా చీఫ్ మినిస్టర్ దగ్గరికి మాత్రం ఈ పెద్ద మనిషి పోనంటే పోను అని అన్నట్టుగా పోడు ఈ పెద్ద మనిషి. ఇదే జంగావతి ప్రాజెక్టు చూసుకున్నా, వంశధార ప్రాజెక్టు చూసుకున్నా, ఈ పెద్ద మనిషి స్పెషల్ ఫ్లైట్ ఎక్కి ఇదే ఒరిస్సా చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి కాస్త మాట్లాడే ప్రయత్నం చేసిందంటే 2 ప్రాజెక్టులు పూర్తయి ఉండేటివి, ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు సస్యశ్యామలమయ్యే పరిస్థితి ఉండేది అన్న వాస్తవం ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇదే పార్వతీపురం పురపాలక సంఘంలో తాగునీటి సమస్య ఏ స్థాయిలో ఉందో మీ అందరికీ కూడా తెలుసు. నాగావళి నదిలో నేలబావులు పాడైపోతే కనీసం ఈ 4.5 సంవత్సరాల్లో కనీసం పట్టించుకునేవాడైనా ఎవరైనా ఉన్నారా లేదా అన్న సంగతి కూడా ఒక్కసారి గమనించమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇదే పార్వతీపురంలో ఏరియా హాస్పిటల్ను 100 పడకల హాస్పిటల్ను 200 పడకలుగా చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇవాళకి ఏం చేశారో అనే సంగతి కూడా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ ప్రాంతం అంతా కూడా అగ్రిగోల్డ్ బాధితులు ఎక్కువే. దారి పొడుగునా నా పాదయాత్రలో నేను చూశా. ఆ అగ్రిగోల్డ్ బాధితులు నా దగ్గరికి వచ్చి వాళ్ళు పన్న కష్టాలని చెప్పారు, వాళ్ళ సమస్యలు చెప్పారు. ఈ ప్రాంతం అంతా ఈ అటువంటి అదే అగ్రిగోల్డ్ బాధితుల గురించి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అన్న సంగతి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వమే అమ్మడమో, ప్రభుత్వమే కొనుక్కోవడమో ఏదో ఒకటి చేసి అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాల్సింది పోయి ఆ అగ్రిగోల్డ్ ఆస్తులను
ఎలా కాజేయాలి అన్న ఉద్దేశంతో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన బినామీలు ఏమేం చేశారో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఒకసారి ఈ చంద్రబాబు నాయుడు గారి పాలన చూడమని అడుగుతా ఉన్నా. 3648 కిలోమీటర్లు నేను నడిచా. ఈ ప్రాంతం గుండా కూడా నడిచా. ఆ 3648 కిలోమీటర్లు నేను నడవగలిగాను అని అంటే అది కేవలం దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో నడిచాను అని మాత్రం ఖచ్చితంగా గర్వంగా చెప్తాను. ఆ 3648 కిలోమీటర్లు నా నడకలో ప్రతి అడుగులోనూ ప్రతి కుటుంబం పడతా ఉన్న ఆవేదనను విన్నా. ప్రతి కుటుంబం పడతా ఉన్న కష్టాన్ని నా కళ్ళతో నేను చూశాను. ఈ రాష్ట్రంలో సహాయం కోసం ఎదురు చూస్తూ ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి సహాయము అందక అన్యాయమైన పరిస్థితిలో ఉన్న ఆ ప్రతి ఒక్కరికి నేను ఇవాళ ఈ వేదికపై నుంచి నేను హామీ ఇస్తా ఉన్నాను. మీ బాధలు నేను విన్నాను, మీ కష్టాలను నేను చూశాను. మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తున్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నా. రుణాలు మాఫీ కాక ఇస్తానన్న రుణమాఫీ అన్న పథకం కనీసం వడ్డీలకు కూడా సరిపోక ఆ ఇచ్చే అరకొర కూడా మోసం చేసేందుకు ఎన్నికల తేదీ వచ్చేంత వరకు ఆ 4వ దఫా 5వ దఫాను కూడా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చి తీరా ఎన్నికల తేదీ వచ్చేటప్పుడు మాత్రమే ఆ డబ్బులు డిపాజిట్ చేయాలి అని చెప్పి మోసం చేస్తూ ఈ చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలనను నేను చూశా. అదే సొమ్ము ముందే ఇచ్చింటే కనీసం రైతులకు వడ్డీలకు కాస్తో కూస్తో అన్న సరిపోయే పరిస్థితి ఉంటుంది అన్న ఆలోచన కూడా చేయకుండా ఏ రకంగా రైతులకు అన్యాయం చేశాడో నా కళ్ళతో నా పాదయాత్రలో నేను చూశా. గిట్టుబాటు ధరలు లేవు. ఏ పంట తీసుకున్నా సరే వరి, మిర్చి, పొగాకు, ఉల్లి, వేరుశనగ, అరటి, టమాటో ఇలా ఏ పంట అయినా తీసుకున్నా కూడా ఏ ఒక్క పంటకు ఈ 5 సంవత్సరాలలో గిట్టుబాటు ధర రాలేదన్నా అని చెప్పి రైతన్న చెప్తున్న మాటలు విన్నా. ఆ రైతన్న పడతా ఉన్న బాధలను చూశా. గిట్టుబాటు ధరలు కల్పించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిది. అటువంటి గిట్టుబాటు ధరలు కల్పించాల్సిన పరిస్థితిలో ఉన్న ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన సొంత కంపెనీ హెరిటేజ్ అనే కంపెనీ, తన సొంత కంపెనీ లాభాల కోసం తానే దళారీ అయి దళారీలకు తానే కెప్టెన్ అయి రైతులను నట్టేట ముంచాడన్నా అని చెప్పి రైతన్నల బాధ నుంచి చెప్తా ఉన్న మాటలు విన్నా. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు, చివరికి కాపుల కులాల పట్ల చంద్రబాబు నాయుడు గారు చిన్న చూపు చూస్తూ మాట్లాడిన మాటలు కూడా విన్నా. అసైన్డ్ భూములు అన్నది పేదవాడికి ఇచ్చే భూములను అదేదో వాళ్ళ అత్తగారు సొత్తన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా బలవంతంగా లాక్కుంటున్న పరిస్థితుల మధ్య ఆ బాధితులు చెప్పిన బాధలు విన్నా. ఎన్నికలు వచ్చేసరికి ఓట్ల కోసం 3 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు రకరకాల సినిమాలు, డ్రామాలు ఆడుతూ ఉంటే ఆ సినిమాల గురించి, డ్రామాల గురించి చెప్తా ఉన్న మాటలు ప్రజల దగ్గర నుంచి వింటున్నప్పుడు బాధ అనిపించింది. తమకు రుణాలు, సబ్సిడీలు, గిట్టుబాటు ధరలు రావడం లేదు అని కౌలు రైతులు పడతా ఉన్న కష్టాన్ని, బాధను చూశా. పిల్లల స్కూలుకు పంపించాలి అని అంటే తల్లిదండ్రులు పడతా ఉన్న అష్ట కష్టాలను చూశా. ఒక పద్ధతి ప్రకారం ఏ రకంగా ప్రభుత్వ స్కూళ్లను, ప్రభుత్వ కాలేజీలను, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి నీరు గారుస్తూ మూసేయిస్తా ఉన్న వైఖరిని చూశా. ఇదే ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ పోస్టులు భర్తీ చేయరు. ఇదే ప్రభుత్వ స్కూళ్లలో స్కూల్ బుక్కులు టయానికి ఇవ్వరు. ఇదే ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించిన సరుకుల బిల్లులు నెలల తరబడి పెండింగ్లో పెడతారు. ఇదే ప్రభుత్వ స్కూళ్లలో మరుగుదొడ్లు ఉండవు, కంపౌండ్ వాళ్ళు కూడా ఉండని పరిస్థితుల్లో
దగ్గరుండి ఈ గవర్నమెంట్ స్కూళ్లను, ఈ గవర్నమెంట్ ఆరోగ్య కేంద్రాలను, ఈ గవర్నమెంట్ వ్యవస్థను దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు నీరు కారుస్తూ పిల్లలందరూ కూడా తమ బినామీలైన నారాయణ సంస్థకు పంపించాలి అని చెప్పి ఆరాటపడుతున్న పరిస్థితులను కూడా నా కళ్ళతో నేను చూసా. చంద్రబాబు నాయుడు గారితో మమేకమై ఉన్న ఈనాడుతో యుద్ధం చేస్తా ఉన్నాం, ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తా ఉన్నాం, TV5తో యుద్ధం చేస్తా ఉన్నాం, అమ్ముడు పోయిన అనేక టీవీ ఛానళ్లతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. అందుకే నేను మీ అందరితో కూడా వేడుకుంటా ఉన్నా, మీరంతా కూడా మీ వార్డుల్లోకి వెళ్ళినప్పుడు, మీరంతా కూడా మీ గ్రామాలకు మీరు వెళ్ళినప్పుడు మీ గ్రామాలలో మీరు ప్రతి అక్కను కలవండి, ప్రతి చెల్లెమ్మను కలవండి, ప్రతి అవ్వను కలవండి, ప్రతి తాతను కలవండి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత మనందరి ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుందాం, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు అన్న ప్రతి అక్క చేతిలోనూ సంవత్సరానికి 15,000 రూపాయలు పెడతాడక్క అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క. ఈరోజు మన పిల్లల్ని మనం ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ వంటి ఏ చదువులైనా కూడా మన పిల్లల్ని ఇవాళ అప్పుల పాలు కాకుండా చదివించే పరిస్థితి లేదక్క. మన పిల్లలు ఇవాళ చదవాలి అని అంటే మన ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఇవాళ ఉందక్క. ఇటువంటి పరిస్థితి పోవాలక్క. చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు అన్న చదివిస్తాడు, ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు, అన్న ఉచితంగా చదివిస్తాడు అని ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పాలి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. అందరం కూడా పొదుపు సంఘాల్లో ఉన్నామక్క, పొదుపు సంఘాల్లో ఉన్నాం. మనమందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మాం. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు రుణాలు మాఫీ చేస్తాడేమో అని చెప్పి ఎదురు చూసాం. ఎన్నికలప్పుడు రుణాలు మాఫీ చేస్తాను అన్నాడు, పూర్తిగా 1 రూపాయి కూడా మాఫీ చేయకుండా ఎగరగొట్టాడు. ఇంతకు ముందు 0 వడ్డీకే రుణాలు వచ్చే పరిస్థితి ఉండేది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు, 0 వడ్డీ అన్న పథకాన్ని పూర్తిగా ఎగరగొట్టాడక్క చంద్రబాబు నాయుడు గారు అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఆ అక్కకు చెప్పండి, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు, చెల్లెమ్మకు ఎన్నికల నాటి వరకు ఎంతైతే రుణాలు ఉంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా అన్న 4 దఫాలుగా నేరుగా ఆ అక్క చెల్లెమ్మల చేతికే ఇస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ప్రతి అక్కకు ఆ మాటలు చెబుతూ ఇంకా చెప్పండి, అక్క అంతేకాదక్క, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ 0 వడ్డీకే రుణాలు ఇచ్చే పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడు. బ్యాంకుల దగ్గరికి మనం గర్వంగా వెళ్ళొచ్చు, బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు మనం పొందవచ్చు, ఆ రుణాలకు అన్నింటికీ కూడా వడ్డీ అన్నే కడతాడక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ప్రతి అక్కను చెల్లెమ్మను లక్షాధికారిని చేసే రోజులు, లక్షాధికారిని చెయ్యాలి అని చెప్పి ఆ రోజుల్లో దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో రాజన్న రాజ్యాన్ని చూశాము. మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి అవ్వకు పెన్షన్ 3,000 వరకు పెంచుకుంటూ పోతాడన్నా అని చెప్పి ప్రతి అవ్వకు చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశాన్ని మనము ప్రతి ఇంటికి తీసుకొని పోవాలి.
ప్రతి అక్క దగ్గరికి తీసుకొని పోవాలి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి తీసుకొని పోవాలి, ప్రతి అన్నకు చెప్పాలి, ప్రతి అవ్వకు ప్రతి తాతకు చెప్పాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఎన్నికలప్పుడు మోసం చేస్తూ మాటలు మాట్లాడడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేసే పరిస్థితి మారిపోవాలి. ఇది జరగాలని మీరందరూ చల్లగా దీవించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, జోగారావు మీ పక్కనే ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు జోగారావుపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. అదే రకంగా నా కుడి పక్కన నా చెల్లి కూడా మంచిది, సౌమ్యురాలు, మంచి చేస్తుందని నమ్మకం నాకుంది. మీ ఎంపీ అభ్యర్థిగా నా చెల్లి నిలబడతా ఉంది. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు మాధవమ్మపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా రెండు చేతులు జోడించి పేరున ప్రార్థిస్తా ఉన్నాను.